బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి ఇప్పటికే 2 days కంప్లీట్ అయితే ఈ 2 days లోనే బిగ్ వార్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటారంటే ఫుడ్ గురించి ఆల్రెడీ ఫైట్ చేసుకున్నారు. ఫుడ్డే కాదు, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ నామినేషన్ లో ఎవరెవరు పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి, ఈ ప్రోమో చూశాక నేను ఆల్రెడీ లైవ్ చూస్తున్నాను. లైవ్ అప్డేట్ కాకుండా ఈ ప్రోమోస్ గురించి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఈ 2 days లోనే హౌస్ లో ఫుడ్ గురించి ఫైట్. ఎందుకు ఫైట్? అసలు టెనెట్స్ ఓనర్స్ మధ్య ఎందుకు విభేదాలు? అసలు ఫుడ్ సెక్షన్ లో మాస్క్ మ్యాన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? సోల్జర్ తగ్గేదేలే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, అసలు మీకు తెలుసా? దాని తర్వాత తనూజశ్రీ అయితే మాత్రం తక్కువ మాట్లాడినా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది. సంజన గారు 110% టాప్ 5 వరకు ఉంటారని నా అపోహ. అలానే మీకు కూడా అనిపించినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు షోలో నేను గమనించింది ఏమంటే, అసలు ప్రోమోస్ లో నేను గమనించిన విషయం ఏమంటే, ఫస్ట్ స్టార్టింగ్ ప్రోమో, ఆ ప్రోమోలో నామినేషన్ ప్రక్రియ. అది కూడా ఏమి, ఓనర్స్ అందరూ కలిసి టెనెట్స్ లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకొని వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట. అలా నామినేషన్ చేసే ప్రక్రియలో మొత్తం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పర్సన్ తీసుకుంటూ ఎక్కువ ఈ ఓట్స్ ఎవరికి పడ్డాయో వాళ్ళనే తీసుకున్నారనమాట. అందులో సంజన గారిని తీసుకున్నారు. సంజన గారిని నామినేట్ చేస్తూ మానేష్ ఒక మాట మాట్లాడాడు, మీ వల్ల చాలా గొడవలు జరుగుతాయి, అసలు మీరు కెమెరా కోసమే ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని మాట్లాడాడు అనమాట. నేనైతే లైవ్ చూసాను ఫ్రెండ్స్. లైవ్ చూశాక నాకు అనిపించింది ఏమంటే, అసలు సంజన గారు అయితే మాత్రం ఖచ్చితంగా నాకు వీడియో కోసం కెమెరా కోసం అయితే యాక్ట్ చేసినట్లు నాకు అనిపించలేదు. ఆమె అందరిలో కలుస్తూ అందరితో పాటు ఉండాలి అని ఆమె పర్ఫార్మెన్స్ చేసుకుంటూ అందరినీ కలివిడిగా అయితే ఉంది అని నాకు అనిపించింది. అసలు ఈ ప్రోమోలో తర్వాత ప్రియా దమ్ము శ్రీజ, వీళ్ళు కూడా కొంచెం ఈ పాయింట్స్ మాత్రం తక్కువగా మాట్లాడినా కూడా ఎక్కువ డ్రామాటిక్ గా అనిపించినట్లు నాకు అనిపించింది. ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ప్రోమోలో కూడా అసలు ప్రియా బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది సంజన గారు అని చెప్పింది అనమాట. ఎక్కడ చేస్తుందో ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. ఆమె ఆట ఆడుకుంటూ ఆమె అందరితో పాటు మాట్లాడుకుంటూ వెళ్తుంది. వీళ్ళు కన్నా అనిపించింది అంతేగాని అసలు సంజన గారు అయితే బ్యాక్ బిచ్చింగ్ ఎక్కడా చేయలేదు. అసలు ఫ్లోరా షైని గారు అయితే ఈ రోజు ఫైనల్ గా మాట్లాడారు, బాగా పాయింట్ మాట్లాడారు అనుకుంటే అది కూడా ఏం బ్యాక్ బిచ్చింగ్ గురించి. సంజన గారు అసలు ఫ్లోరా షైని వీళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ గురించి తెలుసుకున్నాం నిన్న ఎపిసోడ్ లో. వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో ఫ్లోరా షైని గురించి సంజన గారు ఆమె ఫ్యామిలీ స్టేటస్ గురించి ఏదో మాట్లాడారని, బ్యాక్ బిచ్చింగ్ చేశారని ఈమె అపోహ. బట్ ఆమె 2 times అని ఉండొచ్చు, అనకపోయిండొచ్చు. మీరు కూడా షో చూడండి, నేను లైవ్ చూశాను కదా. లైవ్ లో మాత్రం సంజన గారు ఎక్కడ అయితే అయినా పొరపాటు చేయలేదు, ఎక్కడ ఎక్కువ మాట్లాడలేదని నాకు అనిపించింది. సో దాని తర్వాత సెకండ్ ప్రోమో వెళ్తే మనకు సెకండ్ ప్రోమోలో వచ్చి మాస్క్ మ్యాన్ అండ్ దమ్ము శ్రీజ డిస్కషన్ అబౌట్ హౌస్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళేసి టెనెట్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఫుడ్ తినండి, ఫుడ్ గురించి అది ఇది అని మాట్లాడుకుంటూ వెళ్ళారనమాట. సో అది కూడా కొంచెం డ్రామాటిక్ గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ కెమెరా కోసమే పర్ఫార్మెన్స్ చేసినట్టు నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా అనిపించింది కదా, ప్లీజ్ కామెంట్ చేయండి. దాని తర్వాత మాస్క్ మ్యాన్ తనుజశ్రీతో ఒక మాట అన్నాడు అనమాట. తనుజతో ఏమన్నాడంటే, మా హౌస్ లో 24 hours తర్వాత కూడా ఫుడ్ వేడి చేసుకొని మేము తింటామని. తనుజ కూడా ఒక మాట అనింది, యాక్చువల్లీ అది మీ హౌస్ లో మీరు అలా ఉంటారు, ఇక్కడ ఎలా ఉంటారో మాకు తెలియదు కదా. సో పాయింట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా మారుతుంది తనుజ. ఎందుకంటే ఆమె తక్కువ మాట్లాడినా కూడా ఖచ్చితంగా పాయింట్ అయితే మాట్లాడుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు లైవ్ చూశాను, ప్లస్ ఎపిసోడ్ చూశాను. ఆమె మాట్లాడే పాయింట్స్ అయితే మాత్రం ఖండితంగా పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది అనమాట. సో దాని గురించి అయిపోయినాక ఫ్లోరా షైని అండ్ తనుజ కొంచెం ఎమోషనల్ అయ్యారు. అసలు ఎమోషనల్ అయ్యేకి ప్రియా గారు కూడా ఎమోషనల్ అయ్యారు అనమాట. తర్వాత ఇప్పుడు ఫ్లోరా షైని అండ్ సంజన గారికి మళ్ళీ ఒక ఫైట్, బాత్రూమ్ లో కొన్ని థింగ్స్ షాంపూస్ అవి పెట్టేశారని. అసలు బాత్రూమ్ థింగ్స్ బాత్రూమ్ లోనే ఉండాలని సంజన గారు, ఫ్లోరా షైని అక్కడి నుంచి తీసేసుకొని వెళ్ళండి, మీరే తీసేయండి అంటే నేనేం సర్వెంట్ కాదు అనేసి ఫ్లోరా షైని ఫైట్. సో
ఇందులో అసలు ఫ్లైట్ చేసుకోవడానికి ఏముంది? సంజన గారు అయితే కాదు, నేనైతే ఈయన బాత్రూమ్ లో ఉండాల్సిన థింగ్స్ బాత్రూమ్ లోనే ఉంటాయి, నేనైతే రిమూవ్ చేయనని. కళ్యాణ్ గారు అయితే ఆర్మీ పర్సన్, అసలు తగ్గేదేలే. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇమేజ్ రిమూవ్ చేయాలి మీరు. ఆ తనుజ అయితే మాత్రం అసలు తగ్గేదిలే, ఆమె ఇంకా తగ్గేదిలే. నేనైతే తిను సారీ సంజన గారు. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే మాత్రం బాగుంది. దాని తర్వాత కళ్యాణ్ అయితే ఒక మాట అన్నాడు అన్నమాట, మీరు రిమూవ్ చేయకపోతే మొత్తం హౌస్ లో ఉన్న ఉమెన్స్ మొత్తం అంతా టాయిలెట్ లో పర్మిషన్ ఉండదు అనేసి ఫైర్ అయ్యారు. సో నాకైతే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో, ఈ రోజు ప్రోమోస్ లో ఖచ్చితంగా తనూజ అండ్ సంజన గారిది అయితే ఎటువంటి మిస్టేక్ లేదు. అసలు లైవ్ చూశాను కదా, ఎటువంటి మిస్టేక్ లేదని నాకు అనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే నేను ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే మీకు ఎవరు నచ్చిన కాంటెస్టెంట్ ఎవరో మీ పేరు, వాళ్ళ పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. అలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను ఓన్లీ ప్రోమోస్, ఎపిసోడ్ సంబంధించి రివ్యూ మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. లైవ్ సంబంధించి చేసేకి నాకు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. సో నాకు ఎంతలో ఉందో అంత చేసుకుంటూ వెళ్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.